ఇక్కడ మనం ఒక 20 బాదామ్స్ తీసుకున్నామండి. ఓవర్ నైట్ ఒక 8 to 10 అవర్స్ సోక్ చేయాలి. తర్వాత మనం ఇలా పీల్ చేసుకుంటే తర్వాత వన్స్ మళ్ళీ కడిగేసి ఇలా మిక్సీ జార్లో మనం తీసేసుకోవాలి ఆ 20 బాదామ్స్ని. సో తీసుకున్న తర్వాత మనకు సఫిషియంట్ వాటర్ ఒక 20 బాదామ్స్కి చిన్న టీ గ్లాస్ అంతా ఆర్ 1.5 గ్లాస్ టీ అంతా వాటర్ వేసేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీకి బాగా పట్టేయాలి. లైక్ ఎలా అంటే మిల్క్ లాగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మిల్క్ లాగా వస్తుంది. సో నాకు ఒక 20 బాదామ్స్కి ఇంత మిల్క్ కన్సిస్టెన్సీ, ఇంత థిక్నెస్గా వచ్చింది. ఓకే, నేను గ్లాస్లో తీసుకున్నాను. ఇక్కడ మీకు మనం హోమ్ మేడ్ కర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ బాదాం మిల్క్తోనే మనం ఒక బౌల్లో పాలు వేసేసుకొని ది కర్డ్ ప్రిపరేషన్కి, ఫర్మెంటేషన్కి ఏం చేయాలంటే, సో ఇలా మనం మిల్క్ తీసుకున్న తర్వాత చిల్లీస్ ఉంటాయి కదా, గ్రీన్ చిల్లీస్ అన్నమాట, పచ్చిమిరకాయలు, అది మనకు హాఫ్లో కట్ చేసేసి ఇలా ఒక 2 పెట్టేసుకొని దాని తొడమలతో సహా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోసి ఒక 10 to 12 అవర్స్ ఓవర్ నైట్ వదిలేస్తే మనకు మార్నింగ్ అంతా కర్డ్ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఒక 2 తొడిమెలు అలాగే గ్రీన్ చిల్లీ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని తర్వాత నేను 12 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు. ఇలా మనకు ఇలా గ్రీన్ చిల్లీస్ అనేది మనం తీసేసుకొని కర్డ్ని ప్రిపేర్ తీసేస్తే మనకు కర్డ్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో చూసారు కదా, బాదాం మిల్క్ కర్డ్ ఇది మనం యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీ ప్రిపరేషన్. ఇలా గ్యాస్ అంటించి మనం సాస్ ప్యాన్ తీసేసుకొని మనకి ఎంత మిల్క్ కావాలో, నేను ఒక 1/2 కప్ మిల్క్ వేస్తున్నాను. ఎక్కువ హీట్ చేయకూడదు ఈ బాదాం మిల్క్ అనేది. ఓకే, మనకి జస్ట్ గోరువెచ్చగా ఉండాలన్నమాట. తీసేసుకొని తర్వాత మనకి టీ కన్సిస్టెన్సీకి ఒకరికైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మీ చాయిస్, మీకు ఏ టీ పౌడర్ ఫ్లేవర్ ఇష్టమో అది 1 స్పూన్ వేసేసుకొని, నేనైతే ఇక్కడ మసాలా టీ వేసేస్తున్నాను. మీకు కావాలంటే మీరు దంచి వేసుకోవచ్చు, మీ చాయిస్. నేను ఇలాచి కూడా ఇక్కడ స్క్వీజ్ చేసి వేస్తున్నాను అనమాట. ఇలాచి కూడా మనం వేసుకోవచ్చు. సో నేను ఇలాచి కూడా వేసాను. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 మినిట్స్, ఎక్కువ బాయిల్ చేయకండి. 2 to 3 మినిట్స్ మనకు బాయిల్ అవుతే ఆటోమేటిక్ మనకు కలర్ అంతా అంటే వాటర్ కలర్ వెళ్ళేసి మనకి టీ కలర్ వస్తుంది కదా, అంతవరకు బాయిల్ చేస్తే చాలు. సో అయ్యింది. ఓకే, నా టీ ప్రాసెస్ అయ్యింది అనమాట. ఇప్పుడు స్టవ్ అనేది ఈ కలర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు మిల్క్ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గోరువెచ్చగా చేసుకున్న బాదాం మిల్క్ ఉంది కదా, అది వేసేసి జస్ట్ ఇలా తిప్పేస్తే చాలు, మనకు టీ కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా, సో మనకు టెంప్టింగ్గా ఉండే టీ రెడీ అయింది. సో చూసారు కదా, కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎక్కడా చేంజ్ అవ్వలేదు. ఈవెన్ టేస్ట్ కూడా హాసంగా ఉంది. మీరు ఈ టీని ఎంజాయ్ చేయొచ్చు.